హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనటి సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. చాలా సిటీస్ లో ఈ మమ్స్ కేసెస్ అవుట్ బ్రేక్స్ నడుస్తున్నాయి పిల్లల్లో. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో అయితే చాలా కేసెస్ ఉన్నాయంట ప్రజెంట్. సో ఈ ఎంఎంఆర్ వ్యాక్సిన్ డోస్ ఒకటి వేయించండి మీ పిల్లలకి. ఈ వ్యాక్సిన్ కాస్ట్ వచ్చేసి 700 రూపీస్ ఉంటుంది. పెద్ద కాస్ట్లీ వ్యాక్సిన్ ఏం కాదు. గవర్నమెంట్ లో వేస్తారు కదా సార్, మళ్ళీ బయట వేయించాలన్నా అంటే ఎస్ వేయించండి. గవర్నమెంట్ లో ఇంత ముందుకు ఎంఎంఆర్ వేసేది, ఇప్పుడు ఎంఆర్ వ్యాక్సిన్ వేస్తారు. దీంట్లో మమ్స్ లేదన్నట్టు. అయితే మరి ఇంత ఇంపార్టెంట్ వ్యాక్సిన్ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఎగరతారంటే, అప్పట్లో కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ వ్యాక్సిన్స్ కి పైసలు లేక దీన్ని తప్పించి ఇమ్యునేషన్ షెడ్యూల్కి వెళ్ళి ఇప్పటికీ బొచ్చడి సార్లు ఈ మమ్స్ అవుట్ బ్రేక్స్ అవుతున్నా కూడా అందులో కోవిడ్ కథ ముగిసింది. అయినా కూడా మనోళ్ళు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తలేరు. ఏం చేస్తాం, మన కర్మ. సో మీరే బయట జర ఖర్చు అనుకోకుండా వేయించండి. అసలు మమ్స్ అంటే ఏంది సార్ అనుకునేటోళ్ళు కూడా ఉంటారు, నాకు తెలుసు, నేను చెప్తా. ఈ చెంపగడ్డలు అయితే కదా పిల్లలకి గదే అన్నట్టు. అయితే ఇంకేం లక్షణాలు ఉంటాయంటే లో జ్వరం కొడుతా ఉంటది, దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు కూడా ఉంటాయి అన్నట్టు. అండ్ ఇది ఒకరి నుండి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అందుకే పిల్లలకి ఈ లక్షణాలు ఉన్నప్పుడు జర స్కూల్ పంపకండి ప్లీజ్. మీరు చదువుకున్న రోజుల్లో ఏమో ఛాన్స్ దొరికితే ఎగ్గొట్టిల్లు మంచిగా. మీ పిల్లల విషయానికి వచ్చేసరికి ఎక్కలేని సిన్సియారిటీ చూపించి రోగం వచ్చినా స్కూల్కి దోస్తుంటారు. ఇట్లా చేయకండి. అనవసరంగా వేరే పిల్లలు కూడా అఫెక్ట్ అవుతుంది. లాస్ట్ ఇదే అవుట్ బ్రేక్ లా కారణం అవుతుంటది అన్నట్టు. సో అయితే వ్యాక్సిన్ వేసుకుంటే మొత్తానికి మమ్స్ రాకుండా ఉంటుందా అంటే అట్లా ఏమి ఉండదు. బట్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి చాలా తక్కువ సింటమ్స్ ఉంటాయి. అట్లనే కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉంటాయి అన్నట్టు. సో జర ఖర్చు అనుకోకుండా మీ పీడియాట్రిషియన్ కలిసి ఒక డోస్ అయితే వేయించండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.